వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ మహానగరంలో భిక్షాటన చేసే వాళ్ళు, నిరాశ్రయులు వీరందరి కోసం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ అర్బన్ హోమ్ షెల్టర్స్ అనేవి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బేగంపేటలో ఉన్నటువంటి అర్బన్ హోమ్ షెల్టర్ దగ్గర నేను ఉన్నాను. వీళ్ళు ఎలాంటి వాళ్ళకి వసతి కల్పిస్తూ ఉంటారు, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మరి అక్కడ ఉన్నటువంటి మేడంతో మాట్లాడదాం. హైదరాబాద్ లో ఇలాంటివి ఎన్ని వసతి గృహాలు ఉన్నాయి, మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటారా, సెటిల్ అయ్యి మళ్ళీ వెళ్తారా, మరి ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది కదా. మరి దానికోసమే నేను బేగంపేటలో ఉన్నాను. వాళ్ళతో మాట్లాడదాము, ఇంటరాక్ట్ అవుదాము, మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే మ్యామ్, మేము సుమన్ టీవీ నుంచి మ్యామ్. హాయ్ మ్యామ్. ఫ్రీ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి జయశ్రీ మేడంతో మనం ఉన్నాం. మరి ఆర్గనైజేషన్ హెడ్ ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాము, ఎవరెవరిని ఎలా ఇక్కడ తీర్చిదిద్దుతారు అనేది మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఇక్కడ మీరు ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, మీకు జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ మీరు అందుకుంటున్నారు? నవీన్ గారు, మేము జిహెచ్ఎంసి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ షెల్టర్ హోమ్స్ని మేనేజ్ చేస్తున్నాము. షెల్టర్ హోమ్స్ అనేవి హోమ్లెస్ పీపుల్ గురించి పెట్టడం జరిగింది. ఇది మా షెల్టర్ వచ్చేసి మేము 2013లో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఈ హోమ్లెస్ పీపుల్ని దాదాపు ఒక 4,000 to 5,000 వరకు మేము రీచ్ అవ్వగలిగాము. అయితే 2013లో మేము పెట్టినప్పుడు హోమ్లెస్ పీపుల్ చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా కొంచెం తగ్గుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ షెల్టర్ అవసరము అనేది హోమ్లెస్ వాళ్ళకి చాలా అవసరం ఉంది. ఇది జిహెచ్ఎంసి వాళ్ళ ద్వారా మాకు ఉండడానికి ఒక షెల్టర్ అంటే ఒక కమ్యూనిటీ హాల్ కానివ్వండి, లేకపోతే ఈ ఫ్లైఓవర్స్ కింద ఉండేటువంటి షెల్టర్స్ కానివ్వండి, అట్లాంటివి మేము ఐడెంటిఫై చేసినప్పుడు మాకు జిహెచ్ఎంసి వాళ్ళు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్కి వాళ్ళకి అది ఇచ్చి ఆ ప్లేస్ లోపల మేము ఈ షెల్టర్ హోమ్ని హోమ్లెస్ పీపుల్కి నడిపిస్తూ ఉన్నామండి. హోమ్లెస్ పీపుల్ గురించి షెల్టర్ ఉన్నది అనేది చాలా తక్కువ మందికి తెలిసేది. మాది ఒక నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ ద్వారా మేము క్యాంపెయిన్స్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ప్రజల్లో మేము దీని గురించి మేము చాలా అవేర్నెస్ తీసుకొని వచ్చామండి. ఇది పెట్టి ముందర మన సొసైటీస్లలో అందరికీ కూడా ఒక నిరాశ్రయుడు అంటే ఒక హోమ్లెస్ అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉండేది. వాళ్ళ పక్కన నిలబడితేనే మనకేమన్నా జరుగుతుంది అని, లేకపోతే వాళ్ళని అసహించుకోవడం కానీ ఇలాంటివి చాలా జరిగేవండి. సో ఆ టైం లోపల మేము ఈ షెల్టర్స్ని స్టార్ట్ చేసి అలాగా కాదు, నిరాశ్రయులు కూడా వాళ్ళు కూడా మన పౌరులే, దేశ పౌరులే. ఇక్కడ కొన్ని స్లోగన్స్ కూడా పెట్టారు మీరు, నిరాశ్రయులు కూడా ఈ దేశ పౌరులే అని. వాళ్ళకి ఈ అవేర్నెస్ తేవడానికని మేము చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నామండి. సో అప్పుడు కొద్దిగా మార్పు అనేది కొంచెం చూడగలిగాము. బట్ అది పూర్తిగా నిర్మూలించాలనేదే మా ఉద్దేశము. జిహెచ్ఎంసి వారు కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. జిహెచ్ఎంసి వారు ఈ షెల్టర్ పెట్టడానికి మాకు ఇక్కడ పనిచేయడానికి మేనేజర్స్కి, తర్వాత షెల్టర్లో ఈ బెడ్స్ కానివ్వండి, తర్వాత లాకర్స్ లాంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు జిహెచ్ఎంసి వాళ్ళే ఇస్తారు. ఎన్జిఓగా మేము దీన్ని మేనేజ్ చేస్తామండి. వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పడం జరుగుతూ వాళ్ళని మళ్ళీ ఒక మంచి పౌరులుగా తయారు చేసి మేము సొసైటీలోకి పంపించడం జరుగుతుందండి. ఇది మా ముఖ్య ఉద్దేశం. అసలు ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఇలాంటి షెల్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఎంతెంత మంది ఉంటారు మేడం? హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం 11 షెల్టర్స్ ఉన్నాయండి. 11 షెల్టర్స్లలో 2 ఉమెన్ షెల్టర్స్ ఉన్నాయి. కానీ ఉమెన్ షెల్టర్స్ని ఇంక్రీజ్ చేయాలి అని మేము కూడా జిహెచ్ఎంసి వాళ్ళని చాలా అడుగుతూ ఉన్నాము. ఏమవుతుందంటే మెన్కి ఒకలాంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఉమెన్ చాలా ప్రాబ్లమ్స్ తోటి బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళు డొమెస్టిక్ వైలెన్సే అవనియండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు బయటకు వచ్చేసేయడము, అలాగా చాలా సందర్భాలలో ఉమెన్ కూడా రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. మా నెట్వర్క్లో అనుకుంటాము 2 ఉన్నాయి, ఈ ఉమెన్ షెల్టర్స్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి మేము కూడా
చాలా దాని గురించి కృషి చేస్తూ ఉన్నాము. మేము కొంతమంది మాట్లాడాము. ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు, నాన్ లోకల్ ఉన్నారు, అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ప్లస్ కమింగ్ టు కులం మతం అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఎవరెవరో వస్తూ ఉంటారు, ఎవరెవరో ఎక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటారు. మీరు కొంతమంది కొన్ని బాధలు ఉంటాయి, కొంతమంది ఇంట్లోంచి వచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చాక ఏమన్నా మీకు వాళ్ళ వల్ల ఏమన్నా మీకు సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా? అందరూ ఒకటే. సో యూనిటీ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. సో మేము షెల్టర్కి తీసుకొచ్చాక వాళ్ళు వివిధ రకాలైనటువంటి రీజన్స్ తోటి ఇక్కడికి వస్తారు. మేము కూడా 1 to 1 అంటే వాళ్ళ ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తోటి మేము కూడా డీల్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా వీళ్ళ మధ్యలో పెట్టడం జరుగుతుంది. బయట ఉన్నప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా ఉండడం అలవాటయ్యి ఇక్కడ అందరిలో ఉండడానికి వాళ్ళకి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద వాళ్ళు టూ ఇండిపెండెంట్. షెల్టర్కి కొన్ని రూల్స్ పెట్టుకుంటాం మేము. టైంకి రావాలి, రోజు పనికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి. మేము ఇక్కడ వాళ్ళకి ఫుడ్ అవి అన్నీ మేము 3 times వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకు కూడా బాధ్యత తెలియాలి. మేము సంపాదించుకుంటున్నాము, మనం షెల్టర్కి వెళ్ళి ఒక కూరలో తీసుకెళ్లాలో లేకపోతే ఇంకోటి తీసుకెళ్ళాలి అనేది, అంటే ఇంట్లో వాళ్ళు బాధ్యత ఎలా వహిస్తారో ఇది వాళ్ళ ఇల్లు. సో ఈ ఇంట్లో కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకళ్ళు అగ్రెసివ్ అయితే ఒకళ్ళు తగ్గాలి అని అలాగా అనేది మేము కల్టివేట్ చేస్తాం వాళ్ళకి ఇక్కడ. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఆర్గ్యుమెంట్స్ అనేవి అవి వస్తూ ఉంటాయి, ఆ ఛాలెంజెస్. బట్ ఇప్పటి వరకు అయితే మాకు అంత సీరియస్గా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు మేడం మాకు. కానీ ఇక్కడ వాళ్ళకంటే మాకు వేరే స్టేట్స్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే ఈ మైగ్రెంట్స్ అంటాం మనము, వలసకు వచ్చి ఇక్కడ పనులు చేసుకొని ఇక్కడ బతకాలి అని అనుకుంటారు. కానీ హైదరాబాద్కి వచ్చాక వాళ్ళకి ఇక్కడ వాతావరణము ఇక్కడ ఇది చూసి ఒక్కొక్కసారి భయపడిపోయి వాళ్ళు కూడా ఏం చెయ్యాలి అనే స్థితిలో కూడా ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని కూడా మా వాళ్ళు మొబిలైజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తాము. చేసి మీరు మా దగ్గరికి రండి, మీకు ఇలాంటి సౌకర్యాలు జిహెచ్ఎంసీ మీకు కల్పిస్తోంది, మీరు ఇవన్నిటికీ మీరు అర్హులు మీరు అని చెప్పి తీసుకొని వస్తాము. ఇక్కడికి వచ్చాక వాళ్ళు కొంచెం లాంగ్వేజ్ పరంగా అనండి లేకపోతే ఇక్కడ మింగిల్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారు. వాళ్ళకి మేము కూడా కొన్ని హోటల్స్ తోటి లేకపోతే కన్స్ట్రక్షన్ ఏరియాస్లలో వాళ్ళతోటి మేము కాంటాక్ట్స్ పెట్టుకొని ఇక్కడ ఉండే వీళ్ళని మేము అక్కడికి పంపిస్తూ ఉంటాము మాకు. సో సెక్యూరిటీ అనేది కూడా వీళ్ళకి మేము కల్పిస్తూ ఉంటాము. పని చేసే ప్లేస్లో ఏం జరిగినా లేకపోతే షెల్టర్లో ఏం జరిగినా మేమే బాధ్యత తీసుకుంటాము. ఆర్గనైజేషన్ పరంగా మాకు ఇక్కడ హెల్త్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఎమర్జెన్సీస్లలో మేము గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా కానీ ఇక్కడ యూహెచ్పీస్ ఉంటాయి, అక్కడికి తీసుకొని వెళ్తాము. ఇంట్లో అందరూ ఎలాగ ప్రొటెక్టివ్గా ఉంటారో ఇక్కడ మాకు హోమ్లో కూడా అంతే ప్రొటెక్టివ్గా ఉంటారు. ఎవరికి ఏమీ రాకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. మరి వాళ్ళకి శాలరీస్ వస్తూ ఉంటాయి, డైలీ వేజెస్ ఉన్నారు, మంత్లీ వేజెస్ ఉన్నాయి. అవును. మరి వాళ్ళకి ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా మీరు ఓపెన్ చేపిస్తారా? మేము ఇది ఎంటైటిల్మెంట్స్ అంటాం మేడం. వీళ్ళకి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాము. కంపల్సరీగా వాళ్ళకు వచ్చే అమౌంట్ లో వీక్లీ ఎంతో కొంత ఒక 500-1000 బ్యాంక్ లో సేవ్ చేయమని చెప్తాము. సో వాళ్ళు కూడా అలా వేస్తూ ఉంటారు. అది కాకుండా వీళ్ళకి ఆధార్ కార్డ్ అని, బర్త్ సర్టిఫికేట్స్, ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చాము. ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీస్ కూడా మేము చాలా చూస్తున్నాము. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ వలన వాళ్ళు ఇది చాలా లాభపడుతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు ఒకలాంటి లైఫ్ ని లీడ్ చేశారు. ఇక్కడికి వచ్చాక మాత్రము మారి వాళ్ళు ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఫ్యామిలీస్కి పంపించడం జరుగుతుంటుంది. కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉంటారు. అలాగా డిఫరెంట్ దీంట్లో వాళ్ళు దాచుకుంటూ ఉంటున్నారు మనీని. బట్ వీఆర్ హ్యాపీ అండి. ఆ అలవాటుని మాత్రం మేము చేయగలిగాము ఇక్కడ. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అనారోగ్యంతో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు కనుక ఇక్కడ చనిపోతే తర్వాత జరిగే కార్యక్రమం కూడా అంటే మీరే హ్యాండిల్ చేస్తారా? అంటే కంప్లీట్ గా ఒక మనిషి బాధ్యతని మేము తీసుకుంటాం మేడం. ఫ్రమ్ మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి వాళ్ళు వెళ్లే వరకు తీసుకుంటాము. ఇప్పుడు మీరన్నట్టు సీనియర్ సిటిజన్స్ ని 65-70 years అంటే వాళ్ళు వర్క్ చేసే పరిస్థితులలో లేనప్పుడు మా దగ్గర కొన్ని రోజులు ఉంచుకొని వాళ్ళని వేరే ఆర్గనైజేషన్ కి అటాచ్ చేస్తాం, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి అటాచ్ చేస్తాం. డెత్ అనేది మనం ఎవరికి చెప్పలేము. సో ఇన్ కేస్ ఎప్పుడైనా మా దగ్గర జరిగినప్పుడు మేము రిచువల్స్ అన్ని కూడా మేము పాటిస్తామండి. వాళ్ళకి జరగవలసినవన్నీ చేస్తాము. వాళ్ళకి ఎవరైనా వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటే దూరం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి తగిన ఫార్మాలిటీస్ అన్ని మేమే చేస్తాము. ఇలాంటి హోమ్ షెల్టర్స్ అనేవి ఏజ్ లిమిట్ కానీ
ఎవరెవరికి హోమ్ షెల్టర్స్ అనేవి వర్తిస్తాయి, మెన్స్ కి, ఉమెన్స్, ఇంకా పిల్లలకు కూడా ఏమన్నా, అంటే చాలా మంది మనం బయట చూస్తే అనాథ పిల్లలు కూడా ఉంటారు చాలా మంది. కొంతమంది 4-5 పిల్లలు, వాళ్ళని చూడలేరు, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ కూడా పెట్టరు. అంటే మీ దగ్గర తీసుకొస్తే మీరు వసతి ఇస్తున్నారు, ఫుడ్ పెట్టడం అన్ని చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏమని చెప్తారా? ఈ షెల్టర్స్ అనేవి ఇంకా చాలా పెడితే బాగుంటుంది అని మేము కూడా జిహెచ్ఎంసీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మగవాళ్ళకి కంటే కూడా ఆడవాళ్ళకి ఇది చాలా అవసరం ఉంటుంది. ఇలాంటి షెల్టర్స్ ఇంకా ఎక్కువ పెట్టాలి. మనము ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ హోమ్లెస్ లేకుండా చూడాలి అన్నదే ఉద్దేశము. కాబట్టి ఇలాంటివి చూడండి. మీకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు తారసపడ్డప్పుడు మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము సీనియర్ సిటిజన్స్ని తీసుకుంటాము, తర్వాత షెల్టర్లో బిలో 60 years వాళ్ళని తీసుకుంటాము. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని కూడా మీరు ఎవరైనా కనిపిస్తే మాకు ఫోన్ చేయొచ్చు. మేము వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని కూడా వేరే షెల్టర్స్లలో మేము షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు తారసపడ్డ నిరాశ్రయులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తెలిసిన వాళ్ళకే హెల్ప్ చేయని ఇటువంటి సొసైటీలో వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇదంతా కూడా మానవత్వం, అంటే ప్రతి ఒక్కరికి మానవత్వం అనేది ఉంటుంది. నాగేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడదాము. నమస్తే అండి. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఇక్కడ ఎలా ఉంది? కాచిగూడ స్టేషన్ లో పడుకునేవాడిని. అక్కడ పోతే మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ లో అట్లా పడుకునేవాళ్ళం. చెప్పడం జరిగింది ఇక్కడ ఒక షెల్టర్ ఉంది, అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది. మీ భార్య, మీ పిల్లలు వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళు వచ్చేసి అక్కడ కోవెలగుంటలో ఉన్నారు. అంటే వదిలేసారా? వదిలేసారు. 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాలు అయింది. ఎందుకు వదిలేశారు? అంటే ఒక విధానంతో వదిలేయడం జరిగింది. ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ వసతి, భోజనం ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఇక్కడ మీరు? ఒక్కొక్కసారి క్యాటరింగ్ పోతాం, ఒకసారి డ్రైవింగ్ పోతాం. సమయాన్ని బట్టి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటాం. మరి ఇక్కడ వచ్చి ఉంటున్నారు కదా, మీకు ఎప్పుడు వాళ్ళు గుర్తురాలేదా? వస్తారు బాబు. ఏంటంటే ఇంకా తప్పవు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు వచ్చారనుకోండి, రండి ఇంటికి నాన్న అని అడిగితే పిల్లలు వెళ్ళిపోతారా? వాళ్ళు అడగరు, ఇంక నేను పోలేదు. డైలీ మీరు జాబ్కి వెళ్ళిపోతారా డ్యూటీకి? డ్రైవింగ్ కు పోయినా అనుకో పడుతుంది, ఒక 20 రోజులు అట్లా పడుతుంది. 20 రోజులు డ్యూటీ చేసుకుంటారు. జీతం వస్తుందా మంచిగానే? ఇస్తారు. భోజనం ఎలా పెడతారు? భోజనం సాయంత్రం పూట వండుకుంటాం. పగలైతే మేము ఉండం కాబట్టి, బయటికి డ్యూటీలకు పోతాం కాబట్టి నైట్ పూట అయితే అందరు కలిసి వండుకుంటాం. పగలు మామూలుగా బయట తినేస్తారా? అంటే ఇక్కడే వండుతారా? మేమే చేసుకుంటాం. అందరు కలిసి చేసుకుంటారు. ఇక్కడ ఎలా ఉంటుందండి మిగతా వాళ్ళతో? మీకు బాగా మాట్లాడే వాళ్ళతో బాగా మాట్లాడతాం, లేదంటే దూరం మన పని చూస్తాం. చాలా మంది తెలియదు కదా ఈ షెల్టర్ ఇలా, అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? చెప్తాం మేడం. చెప్పండి, ఏం చెప్తారు? చెప్తాం. మా బేగంపేటలో షెల్టర్ ఉంది, మీరు రోడ్ల మీద పడుకునే దానికంటే ఇక్కడ పడుకోండి బాగుంటుంది అని చెప్తారు. సో చూసారు కదా, లైఫ్ చాలా ప్రశాంతంగా వెళ్తుందని కూడా చెప్తున్నారు. మరి ఇంకొంతమందితో కొంచెం ముందుకు వెళ్దాము. తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయి ఉన్న మేనమామ మోసం చేయడంతో ఏమీ తెలియని పరిస్థితిలో సిటీకి రావడం జరిగింది. అసలు ఇక్కడికి ఎలా వచ్చారు, మరి ఇక్కడ ఎలా ఉంది, లైఫ్ ఏంటి, ఇవన్నీ కూడా తనతో మాట్లాడదాం. హలో సరే అండి, సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఏం పేరు అండి మీది? నా పేరు శిరీష్ మేడం. శిరీష్, ఇక్కడికి ఎలా వచ్చావు? మేడం మా తిరుపతి సొంతూరు. తిరుపతి. అక్కడ నుండి గజపతికి వెళ్ళి బతకాలని వచ్చినాం మేడం. ఇక్కడ ఎలా ఉంది ఈ వసతి గృహము, ఈ ఆర్గనైజేషన్, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు? మంచి చూసుకుంటారు మేడం. ఇది ఉంటే మా టోల్ కొద్దిగా ఆశ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకా రోడ్డు పైన ఉండకుండా ఒక సెటిల్ లాగా ఉంటుంది మేడం. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా శిరీష్, వాళ్ళతో ఎలా ఉంటావు నువ్వు? అందరూ మా బాబాయ్ అన్న తమ్ముడు రిలేషన్స్ మెయింటైన్ చేస్తావు అట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? మేడం ఇప్పుడు జొమాటో ఇస్తున్నాడు. జొమాటో స్విగ్గీ. జొమాటో అంటే బండి కావాలి కదా? రెంట్ తెచ్చుకున్న బండి ఇంకా ఎక్కడ సంపాదించుకొని దాన్ని కడతాను మేడం. బండికి ఇక్కడ ఐడి ప్రూఫ్స్ ఏమన్నా ఇప్పించారు? ఒక్క జత బట్ట వచ్చిన అంతే. ఇక్కడికి వచ్చినాక మనకు బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సో అని ఇచ్చాడు మేడం. క్లాసెస్ ఏమన్నా చెప్తా ఉంటారా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏమన్నా చెప్తారు? ఇట్లా మనం బతకాలి, రోడ్డు పైన మనకు ఒక గౌరవం ఉండాలి అని చెప్తారు. మనకు ఒక పని చూపిస్తారు, ఇంకా పనితో మనం పోతాం. ఒక 6 months ఉండి మళ్ళీ బయటకు వెళ్ళి కొత్త వాళ్ళకి మన అవకాశం వస్తాం మేడం. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 months 4 months అండి. ఫుడ్ ఎలా ఉంటుంది శిరీష్ ఇక్కడ? మేడం గ్యాస్, ఆయిల్, బియ్యం అని ఇస్తారు. మనం ఓన్లీ వండుకొని తినాలి ఉంటాయి మేడం. మీరే వండుకుంటారా? కలిసి వండుకొని తింటాం మేడం. ఎంత మంది ఉన్నారు, వాళ్ళతో ఎలా ఉంటావు నువ్వు? మేడం ప్రస్తుతానికి ఇక్కడ 29 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు అందరూ వర్క్కి వెళ్ళిపోయారు, ఊర్లోకి వెళ్ళిపోయారు.
అందరూ వస్తే అందరితో మూవ్ ఫ్రెండ్లీగా ఉంటాం. థ్యాంక్ యూ సురేష్. జొమాటో స్విగ్గీలో వర్క్ చేస్తున్నాడు, ఈఎంఐలో ఫోన్ తీసుకున్నాడు, ప్లస్ బండి రెంట్కి తీసుకొని ఆ స్విగ్గీ జొమాటో అనేది జాబ్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఏమీ పని చేయక ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇలాంటి శిరీష్ వాళ్ళు లాంటి వాళ్ళు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి సునీల్ కుమార్ రాజ్పూత్ గారితో మాట్లాడదాం. మరి ఆయన ఎలా వచ్చారు ఇక్కడికి, మరి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారు అనేసి ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజ్పూత్ भैया, कैसा है भैया? बढ़िया। आप छत्तीसगढ़ से इधर कैसा आया, इधर कैसा है आपको? नहीं मैडम, आया मेरे को यहाँ पे 1-2 महीना हो गया था, मेरे बाद में पता चला शेल्टर इधर है करके। पहले कैटरिंग काम करता था, उसके बाद धीरे धीरे जान पहचान हुआ, फिर इधर आया। इधर अपने ऑर्गेनाइजर दोनों मिल के ये शॉप डाला है चलाने के लिए, फास्ट फूड। फैमिली किधर है था? फैमिली मैडम छत्तीसगढ़, रायपुर। कब आया भैया इधर? कितने साल हो गए आपको इधर आके? आए तो बहुत दिन हो गए मैडम, लेकिन इधर शेल्टर में 1-2 महीने हुआ मेरे को। हैदराबाद सिटी में ज्यादा लोग है ना, पैसे नहीं रहता और रेंट पे करने का नहीं रहता, छोटा छोटा काम करके रोड्स पे सो जाते ना, उसे लोग को देख के आप उसको कुछ बहुत बोलते? मतलब बताता एड्रेस यहाँ पे रहने के लिए, सब चीज दे रहे अपने को, आधार कार्ड फोटो के साथ एंट्री मिल रहा है। बाहर सोने से अच्छा यहाँ अच्छा ना। आपको आधार कार्ड प्रूफ दिया इधर मैडम वाले? आपको क्या क्या प्रूफ है? नहीं, मेरा आधार कार्ड दिया, प्रूफ दिया। अच्छा, राशन कार्ड बना के देंगे बोले, वो वोटर आईडी बनाया। तो आप फाइनली पूरा सेटल करके इधर से चले जाते हैं पूरा फास्ट ఫుడ్ సెంటర్ లేకే? థ్యాంక్ యూ భయ్య. వాళ్ళని కొంచెం సెటిల్ అయ్యాక ఇక్కడ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని మళ్ళీ ఇంకొకరు ఇక్కడ పెట్టి వెళ్తారని కూడా సునీల్ చెప్తున్నారు. కొంచెం ముందుకు వెళ్దాము, ఇంకొంచెం మందితో మాట్లాడదాం. ఈ ఏజ్ లో ఉండి వాళ్ళకి ఎందుకు బరువు అవ్వడం అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చి ఉన్నారు. మరి అలాంటి వారిలో మోహన్ ఉన్నారు మనతోటి, మోహన్ తో మాట్లాడదాం. మరి నమస్తే తాత. తాత, మరి ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు, ఇక్కడ ఎలా ఉంది? బస్ స్టాప్ కాడ అంటుండే, నేను బస్ స్టాప్ కాడ ఒక సంచి దుప్పటి ఉంటుండే, సంచి కాడ పట్టుకుంటే అమ్మ వచ్చింది, నువ్వు దా నేను చూసుకుంటా. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఏమైనా పని చేస్తున్నావా? అమ్మా క్యాంటీన్ లో చేస్తున్నాను, క్యాంటీన్ లో కడతాబాద్లో. రోజుకి ఎంత వస్తుంది? రోజుకు 150 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది తాత? అమ్మా బాగుంది అమ్మా, మంచిగా. నువ్వు మందు తాగుతావా? మరి మందు ఆగనిస్తారా ఇక్కడ? ఇక్కడ మాత్రం అయితే బీడీ సిగరెట్, నాకైతే సిగరెట్ అలవాటు లేదమ్మా. మందు తాగుతావా? మందు ఎప్పుడైనా పండుగ పూట బయట. మరి నీకు మందు తాగడానికి డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులు ఎవరు ఇస్తారు? ఆయన నేను పనిచేస్తాను. ఇక్కడ భోజనం బాగుంటుందా? బాగుంటుంది. టిఫిన్ పెడతారా ఇక్కడ? టిఫిన్ ఆన్లైన్ ఇంకా నైట్ భోజనం, మధ్యాహ్నం భోజనం. మరి మీ అబ్బాయి ఎప్పుడైనా వస్తాడా ఇక్కడికి? నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసు? రాడమ్మా, రాడు. కొంచెం ఏజ్ పెరిగాక వీళ్ళు మనకి ఎందుకు, వీళ్ళు మనకి అడ్డు అనుకుంటారు. ఆ విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకొని బయటకు వచ్చేసి మరి హోమ్స్ లో ఉండడం, వాళ్ళు ఇక్కడ ఎంతో హ్యాపీగా లైఫ్ గెయిన్ చేస్తున్నారు. మరి ఆర్గనైజేషన్ మెంబర్స్ తో కూడా మాట్లాడదాము. నమస్తే రాము గారు. నమస్తే మేడం. వాళ్ళని తీసుకురాగానే మీరు ఫస్ట్ చేసేటువంటి పని ఏంటి? ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మేడం? తీసుకురాగానే మనం ఏం చేస్తామంటే వాళ్ళకు వెల్కమ్ కిట్ ఇస్తాం. అందులో టవాళ్ళు, తర్వాత బెడ్షీట్, తర్వాత వచ్చేసి పేస్ట్, తర్వాత ఆయిల్, సోపు అన్ని ఇచ్చేస్తాం మేడం. మనము మొబిలైజేషన్ పోయినప్పుడు చాలా ఘోరంగా ఉంటారు వాళ్ళు. ఎయిర్ పెరగడం కానీ, ఆ బట్టలు దాదాపు ఒక 20-30 రోజుల నుంచి అవే బట్టలు వేసుకోవడము, స్నానం చేయకుండా ఉండడము, రోడ్ల మీద చాలా బెగ్గింగ్ చేసుకుంటూ ఆ విధంగా ఉన్న సిచ్యువేషన్ లో మనం వెళ్ళి తీసుకొస్తాం. ఫస్ట్ వెల్కమ్ కిట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే, కటింగ్ ఎక్కువ ఉన్నట్లయితే అతను ఏం చేస్తారంటే ఎయిర్ కటింగ్ షాప్ పంపిస్తాం, మనమే తీసుకెళ్తాం. దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి వాళ్ళకి కటింగ్, తర్వాత సేవింగ్ మొత్తం తీసుకొచ్చిన తర్వాత మనం వాళ్ళని ఒక మంచి నార్మల్ పీపుల్ గా తయారు చేసి తీసుకొస్తాం మేడం. రాగానే ఏమైనా హెల్త్ చెకప్ లాంటివి కూడా ఏమైనా చేస్తారు ఇమీడియట్లీ? చేస్తాం మేడం. యాక్చువల్ గా హెల్త్ చెకప్ మంత్లీ 2 times ఉంటాయి. వాళ్ళకి హెల్త్ చెకప్ చేసినప్పుడు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏదైనా కంపల్సరీ ప్రైమరీ, ఒకవేళ హెల్త్ అయిందనుకో మనకు ఇక్కడ అర్బన్ షెల్టర్స్ ఉంటాయి అనమాట, ప్రైమరీ హెల్త్ షెల్టర్స్ ఉంటాయి. వాళ్ళకి అక్కడ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తూ చూపిస్తాం. ఒకవేళ సీరియస్గా ఉంటే మా మేడం సజెషన్ తీసుకొని గాంధీకి కానీ, తర్వాత ఉస్మానికి కానీ, అట్లా నిమ్స్ కానీ తీసుకెళ్ళి చూపిస్తాం అనమాట. మీరు వెళ్ళి చెప్పగానే వచ్చేస్తారా? యాక్చువల్గా మొబిలైజేషన్లో వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తామంటే నైట్ డ్రైవ్ వెళ్తాము. ఎందుకంటే అప్పుడు రోడ్ల మీద తినేసి పడుకుంటాం అనమాట. అప్పుడు వెళ్తే మనకు దొరుకుతారు. ఈ మామూలు డే టైంలో వెళ్ళింది అనుకో వాళ్ళు మనల్ని చూసి పారిపోతారు అనమాట. అప్పుడు మనం ఆ టైంలో వెళ్ళి మన దగ్గర ప్రీ బెడ్ ఉంటుంది, మీకు ఫుడ్ ఇస్తాము, అన్ని వాటర్ ఉంటుంది, అన్ని ఉంటాయని చెప్పేసి మనం మోటివేషన్ చేసి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, వాళ్ళు ఏ పనికి అయితే సెట్ అవుతారో ఆ పనిలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వొకేషనల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూట్ బ్యాగ్ తయారు కానీ, పేపర్ ప్లేట్స్ తయారు కంపెనీస్ ఉంటాయి మేడం. అట్లా వాళ్ళకి ఏ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఆ విధంగా మనం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇష్టం ఉంటుందో ఆ రంగంలో మనం ముందుకు మనం
ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. కొంతమంది ప్రమాదకర పరిస్థితిలో ఉంటారు, డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళని ఎలా మీరు చేంజ్ చేస్తారు? మన దగ్గరికి డ్రగ్ ఏజెన్స్ వాళ్ళు వస్తుంటారు, వైట్నర్ తాగే వాళ్ళు వస్తుంటారు, పెట్రోల్ తాగే వాళ్ళు కూడా వస్తుంటారు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే రిహాబిలిటేషన్ పంపిస్తాము, తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాము. తర్వాత మొత్తం క్యూర్ అయిన తర్వాత నార్మల్ పీపుల్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే జాబ్కి పంపించేస్తాం మేడం. మరి వీళ్ళకి రీక్రియేషన్ సెంటర్ కూడా అంటే మన గేమ్స్ కానీ అలాంటివి కూడా ఉన్నాయా, ఏర్పాటు చేస్తారా వీళ్ళకి? వారంలో మొత్తం పనికి వెళ్తారు మేడం, ఏదో ఒక రోజు రెస్ట్ ఉంటుంది అనమాట. ఆ రెస్ట్ టైంలో ఏం చేస్తారంటే ఇంటర్నల్ గా వీళ్ళకేమో గేమ్స్ పెడతాం. గేమ్స్ పెట్టి చిన్నగా మేమే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం అనమాట. చేస్తలే ఎవరైనా గెలిచిన వాళ్ళకి ఏమన్నా పెన్ను లేకుంటే ఏదన్నా ఒకటి గిఫ్ట్ లాగా ఇస్తాం అనమాట. సండే రోజు ఏం చేస్తారంటే టీమ్ గా మా దాంట్లోనే 2 టీంలో డివైడ్ అయ్యి క్రికెట్ ఆడి ఒక 2-3 గేమ్స్ ఆడుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాం మేడం. ఆ విధంగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్స్ ఈ విధంగా ఇచ్చేస్తాం మేడం. పిక్నిక్ లాగా ఏమైనా తీసుకెళ్తాం మేడం. పక్కన ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కు, ఇక్కడ పక్కన పార్క్ ఉంది మేడం, జిహెచ్ఎంసీ పార్కే ఉంది. ఎప్పుడైనా పార్క్ వెళ్ళి సరదాగా అందరం కలిసి మాట్లాడి వచ్చేస్తాం. వాళ్ళకు కూడా కొద్దిగా రిలీఫ్ అవుతుంది మేడం మనసు. అంటే ఇక్కడికి వచ్చాక డ్యూరేషన్ అంటే ఎంత వరకు వాళ్ళని ఇక్కడ ఉంచుకుంటారు? ఎప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారా? వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా, ఇక్కడే ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారా? యాక్చువల్ గా మనకు జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం 6 months మేడం. ఆ 6 months తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళకి అంత లోపలనే మనం జాబ్ చూపిస్తాము. వాళ్ళు జాబ్ చేసుకుంటారు, ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. బయటికి పోయి మళ్ళీ ఒక 2-3 కలిసి రూమ్ తీసుకొని సెటిల్ అయ్యి వాళ్ళు మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయినా తర్వాత మనం ఎందుకంటే బయటకు పంపించిన తర్వాత వాళ్ళని మనం ఫాలోఅప్ చేస్తుంటాం. మనం వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఏం కథ అని చెప్పేసి రూమ్ తీసుకున్నా కూడా మనం ఫోన్ చేయడం కానీ తర్వాత రూమ్కి వెళ్ళి పలకరించడం కానీ ఆ విధంగా చేస్తుంటాం మేడం. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ సమస్యలు ఎదురయ్యి మళ్ళీ ఎవరైనా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా? ఇస్తాం మేడం, కంపల్సరీ. ఎందుకోసం వచ్చినావు ఏం కదా అని చెప్పి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి మళ్ళీ ఫ్యామిలీకి రీయూనిట్ చేస్తాం మేడం. మంచి పనులు చేస్తున్నారు. ఎంతో మందికి షెల్టర్స్ లేని వారికి మరి షెల్టర్స్ ని కల్పిస్తూ షెల్టర్స్ మాత్రమే కాదు వారి జీవితాలలో ఎంతో ధైర్యాన్ని నింపుతున్న స్వచ్ఛంద సంస్థలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.